కొత్తగా ఇచ్చిన 343 కోట్ల రూపాయల టెండర్ స్టేటస్ ఏంటి? ఎల్ఓఏ ఎవరికి ఇచ్చారు? రేట్లు ఎంత? ఈ టెండర్ వల్ల డిపార్ట్మెంట్కు వనగూరే లాభం ఏంటి? ఇది వాస్తవమే కదా సంతోషం? తప్పేమన్నా ఉందా దీంట్లో? మేము అడిగిందేంటి? 343 కోట్ల టెండర్ పిలిచావు నువ్వు. ఎల్ఓఏ అసలు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు, ఎందుకంటే May 15న ఆ డేట్ అయిపోయింది. తర్వాత అసలు ఎల్ఓఏ ఎవరికి ఇచ్చారో క్లారిటీ ఉండాలి కదా. సో అది కూడా బయటకు వస్తుంది త్వరలో, నో డౌట్. దాని గురించి కూడా మనకి వర్క్ జరుగుతూ ఉంది. ఈ టెండర్ వల్ల డిపార్ట్మెంట్కు వనగూరే లాభం ఏంటి అని చెప్పాలి కదా, నువ్వు చెప్పలేదు. సరే, సెకండ్ క్వశ్చన్ ప్లే చేయండి. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, గత ఫిబ్రవరిలో ఇచ్చిన ఇదే టెండర్ ఎందుకు రద్దు చేశారు? ఫిబ్రవరిలో ఇచ్చారు కదా ఫస్ట్ టెండర్, అది ఎందుకు రద్దు చేశారు అనేది క్వశ్చన్ చేశాం. మళ్ళీ అదే టెండర్ ఇప్పుడు ఎందుకు పిలిచారు, కారణాలు ఏంటి అని అడిగాం. ఇది ఒకవేళ నువ్వు అవినీతి చేయకపోతే ఈజీగా సమాధానం చెప్పొచ్చు. దీనికి ఆన్సర్ పెద్ద మ్యాటరే కాదు అసలు. నేను మెయిల్ పెట్టి కూడా నీకు 2 days అవుతుంది సంతోషం. సరే మెయిల్ కాదు, మెయిల్ పెట్టి మీరు రండి అన్నావు, 100% రెండింటికి నేను కలుస్తాను, సూపర్ డూపర్ అన్నావు కదా సంతోషరావు. ఏమైంది తర్వాత చెప్తా ఏమైందో. రెండో క్వశ్చన్, ఇది థర్డ్ క్వశ్చన్ ప్లే చేయండి. టెండర్కు సంబంధించి ఏపీఈఆర్సీ అప్రూవల్ తీసుకున్నారా? కాస్ట్ డేటా ఫాలో అయ్యారా? అయితే దీనికి సంబంధించిన కాపీ ఒకటి మాకు ఇవ్వగలరు. ఏమన్నాడు ఆయన మొన్న కాల్లో? నేను కాస్ట్ డేటా అసలు సూపర్ డూపర్గా ఫాలో అవుతున్నాను, ఆ టర్మ్స్ లేకుండా నేను ఏ పని చేయను అన్నాడు. అప్పుడు ఇవ్వచ్చు కదా దీనికి సంబంధించి. ఏపీఆర్సీ అప్రూవల్స్ అసలు తీసుకున్నారా లేదా అంటే మన బీఆర్కే న్యూస్ సాక్షిగా ఏపీఆర్సీ చైర్మన్ చెప్పాడు. ఆయన పర్మిషన్స్ మేము ఇవ్వలేదు, అది మేము వెనక్కి పంపించామని చెప్పేశాడు ఆయన. అంత క్లియర్గా మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది దానికి సంబంధించి, ప్లస్ ఇంటర్నల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పొచ్చు కదా సంతోషం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ప్లే చేయండి. ఒక్కో టవర్ కాస్ట్ ఎంత? ఈయన బయట టవర్స్కి ఇక్కడ ఈయనేసే టవర్స్కి చాలా తేడా ఉంది. ఈయనేసేది ఐరన్ టవర్స్, సిల్వర్ పూత పూసి ఐరన్ టవర్స్ వేస్తాడు, జే టవర్స్ వేయకుండా. అయితే బయట కాస్ట్ 2200 నుంచి 2600 వరకు, అంటే మిగతా డిస్కమ్లు కావచ్చు. ఇప్పుడు 3 డిస్కమ్స్లో మన ఏపీఎస్పీడీసీఎల్ ఒక డిస్కమ్, మిగతా డిస్కమ్స్ ఉన్నాయి కదా మన ఏపీలోనే, ఆ డిస్కమ్స్ మళ్ళీ మన పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పవర్కి సంబంధించి అవన్నీ కూడా టవర్స్ ఒక రేట్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు. సో ఈయన రేట్స్ డిఫరెంట్ ఉంటాయి. అంటే ఈయన రేట్స్ ఎలా ఉంటాయంటే 3400 నుంచి 3900 వరకు వెళ్తాయి. అర్బన్ ఏరియాస్లో ఈయన లైక్ M9 టవర్స్ కూడా వేస్తాడు. ఆయన గొప్ప మనిషి. అది ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆయన. సరే, ఫిఫ్త్ క్వశ్చన్ ప్లే చేయండి. చూడండి ఇదే క్వశ్చన్. మీరు M+9 టవర్స్ వేస్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో అంత హైట్ అవసరమా? ఈ క్వశ్చన్లో ఏమన్నా తప్పుందా? చెప్పొచ్చు కదా సంతోషరావు. నువ్వు ఒకవేళ నేను నీతిపరుణ్ణి, నేను ఏ అవినీతి చేయలేదు, నేను అసలు అవినీతి రహితుడిని అని చెప్పేటప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి ఏంటి సంతోషరావు? ఎందుకు భయపడుతున్నావు నువ్వు సంతోషరావు? కానీ దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే మా దగ్గర ఉన్నాయి, నో డౌట్. దాంట్లో ఖచ్చితంగా అందరినీ కలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 6th, టవర్ మీద సాధారణంగా 1 కిలోమీటర్కి 33 kV లైన్ లాగుటకు ఎంత ఖర్చు వస్తుంది? దీని మీద మన ఇద్దరికి కూడా డిస్కషన్ జరిగింది, అది నేను చెప్తాను. అదేవిధంగా 11 మీటర్లు లేదా 12.5 మీటర్ల పోల్స్ మీద లైన్ లాగడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఈజీ క్వశ్చనే కదా సంతోషరావు. యాజ్ ఏ CMDగా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా సంతోషరావు. వ్యక్తిగతంగా మీకు మాకు ఎటువంటి ఇది లేదు, జస్ట్ ప్రజల సొమ్ము అవినీతి పరుల చేతుల్లోకి వెళ్తుందనే భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. అది గుర్తుంచుకోవాలి. నువ్వు చేసే అవినీతికే మేము వ్యతిరేకం. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడొచ్చు. ఇప్పుడు ఏపీఈఆర్సీ ఇచ్చిన రేట్తో పోల్చుకుంటే ఇంతకు ముందు టవర్కి మీరు ఇచ్చిన రేట్లలో చాలా తేడా ఉంది. ఇది వాస్తవమే, ఓపెన్ సీక్రెట్. ఆ తేడా మొత్తం దుర్వినియోగం అయినట్లే కదా, దాని బాధ్యత ఎవరిది అని అడిగాం. అదేమన్నా తప్ప? ఇంత క్లియర్గా చెప్తూ ఉన్నాం కదా సంతోషరావు. ప్రతి క్వశ్చన్లో కూడా నీకు ఒకవేళ నువ్వు అవినీతి చేయకపోతే ప్రతి క్వశ్చన్కి హ్యాపీగా ఆన్సర్ ఇవ్వచ్చు. వితిన్ అంటే ఒక ½ an hourలో ఆన్సర్ ఇచ్చేసేయచ్చు, ఎందుకంటే నీ దగ్గర ఒక టీం ఉంటుంది సంతోషరావు. ఆ టీంతో నువ్వు ఆన్సర్ ఇప్పించేసేయచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేయండి. 8th క్వశ్చన్. M-type టవర్ డ్రాయింగ్ అండ్ వెయిట్స్ ఆఫ్ ఈచ్ పీస్ ఎవరు అప్రూవ్ చేశారు? ఆ కాపీ మాకు ఇవ్వగలరా? మొన్న అన్నాడు ఆయన, అక్కడ భూమి సారవంతాన్ని బట్టి ఉంటుంది, లేకపోతే అక్కడ అవసరాన్ని బట్టి వేస్తాము, ఇవన్నీ చెప్పారు కదా ఆయన. నేను అంటే ఒకటి సంతోషరావుకి గారు అనొచ్చు, కానీ ఎందుకనలేని పరిస్థితి అంటే అతను చేసిన అవినీతి అలాంటిది, అందుకే సంబోధించలేకపోతున్నాను. దాన్ని గమనించాలి.
దయచేసి, ఎందుకంటే ఆయన ఏదో మేము కావాలని నేను చెప్తున్నట్టు కాదు, ఆయన అవినీతి చేశాడు కాబట్టి ఈరోజు చెప్పే దాంట్లో భాగంగా అది ఎంత సివియర్గా ఉందని చెప్పే దాంట్లో భాగంగా నేను చెప్తున్నాను అంతే. చూడండి, ఎవరు అప్రూవ్ చేశారంటే దానికి సమాధానం లేదు. 9th వన్, ఇంతకు ముందు చేసిన పనులకు క్వాలిటీ కంట్రోల్ టీం వారు ఇన్స్పెక్షన్ చేశారా, చేస్తే ఎవరు చేశారు, ఆ డీటెయిల్స్ కాపీ మాకు ఇవ్వగలరా? మొన్న నేను ఇది అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మా టీం అక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలుస్తుందని అన్నాడు ఆయన. అంటే ఆయన టీంలో, ఆయన డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి గురించి నాకు తెలీదు, నేనే అవినీతి చేస్తున్నాను కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనేలా చెప్పాడు ఆయన. ఏమనుకోవాలి వీటికి సమాధానం? నెక్స్ట్ నెంబర్ 10 ప్లే చేయండి. వెడ్జ్ కనెక్టర్కు సంబంధించి అప్రూవ్డ్ డ్రాయింగ్స్ మీ వద్ద ఉన్నాయా? దానికి సంబంధించి లెంత్, బ్రెత్, అలాగే థిక్నెస్, కరెంట్ క్యారింగ్ కెపాసిటీతో పాటు బరువు అన్ని వివరాలు ఇవ్వగలరు. అంటే ఒకటి, నువ్వు ఇస్తావు, నేను మొత్తం ప్రూవ్ చేసుకుంటాను, నేను అన్ని మీకు డేటా ఇస్తాను అన్నావు కాబట్టి అడుగుతున్నావు, లేకపోతే అడిగే అవసరం లేదు. నువ్వు బీఆర్కే సాక్షిగా నువ్వు ఫోన్లో చెప్పావు 100% మీకు ఇస్తాను, మీరు నాకు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు అన్నావు. ఫస్ట్ టైం కాంటాక్ట్ చేసినప్పుడు మనిషి క్యాంపులో ఉన్నాను, మీటింగ్లో ఉన్నాను అని చెప్పి అబద్ధాలు చెప్పి తప్పించుకున్నావు. సెకండ్ టైం కాంటాక్ట్ చేసినప్పుడు 2-3 కథనాలు పడిన తర్వాత ఏదో చెప్పే ప్రయత్నం చేద్దాము, ప్రజలకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి 100% కలుస్తానన్నాం. దాని గురించి నువ్వు ఏమాత్రం కలిసావో మొత్తం చెప్తా నేను, అన్ని మా టీం వెళ్ళి అన్నీ ఉన్నాయి, ఐ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్, వెడ్జ్ కనెక్టర్ ధర మేము మార్కెట్లో వివరించగా 250 నుంచి 270 వరకు ఉంటే మీరు 1500 నుంచి 2000 వరకు ఇచ్చారు. ఈ రేట్ ఇవ్వడానికి ఏ కమిటీ అప్రూవల్ ఉంది, ఉంటే ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మీరు ఏదైతే అగ్రిమెంట్ రిలీజ్ చేశారో దానికి సంబంధించి మీరు ఆర్టీఐకి వేస్తే స్పందించలేదు. మేమేం చేశాం? ఆర్టీఐకి వేస్తే స్పందించలేదు కాబట్టి మీ అగ్రిమెంట్లో ఉన్న ధరలు ఎంత అనేది ఆర్టీఐకి అడిగాం, వాళ్ళు చెప్పారు. అదేమన్నా తప్ప? దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం. ఆయనకు టీం ఉంటుందండి, అన్నీ వక్రీకరించి వాళ్ళే కొత్తగా ఏదో క్రియేట్ చేసుకుంటారనమాట. అందరిని ఎలా వక్రీకరించాలి, మోసం ఎలా చేయాలి, అవినీతి ఎలా చేయాలి, ఎవరిని ఎలా ఇబ్బందులు పాలు చేయాలి, ఎవరిని ఎలా బెదిరించాలి, ఇవన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్య వీళ్ళకి. సరే, అదంతా కూడా మనం మాట్లాడుకుందాం క్లియర్గా. నెక్స్ట్ 12th వన్, 33/11 kV సబ్స్టేషన్లలో హై వోల్టేజ్ వచ్చి బ్యాటరీ ఛార్జర్లు, బ్రేకర్స్లో ఉండే స్ప్రింగ్ ఛార్జర్స్, మోటార్స్ కాలిపోతున్నాయని డ్యూయల్ కోర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్డర్లు చేశారు కదా, ఎన్ని కాలిపోయాయి డీటెయిల్స్ ఇవ్వగలరా అన్నాం. ఇది కూడా పెద్ద క్వశ్చన్ కాదు. ఒకవేళ నువ్వు అవినీతి చేయకపోతే సంతోషరావు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పొచ్చు, ఈజీ క్వశ్చనే అది వాస్తవంగా చెప్పాలంటే. అవినీతి చేస్తే ఇవ్వలేవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హై వోల్టేజీ అంటే మీ పరిభాషలో 11 kV కదా, ఇప్పుడు ఎంత వస్తుందని ఆర్డర్ పెట్టారు. వాస్తవమే కదా, హై వోల్టేజ్ వస్తుంది అని చెప్పేసి తమరు ఆర్డర్స్ పెట్టారు. మామూలుగా అయితే పరిభాషలో 11 kV, అంతకంటే ఎంత వస్తుందో కూడా చెప్పాలి కదా. అంటే ఈ కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలేమో ఈ 11 kV కాకుండా మనం. నెక్స్ట్, మీరు వేసిన బ్యాటరీ ఛార్జర్లు 170 నుంచి 290 volts వరకు విత్ స్టాండ్ కావాలి, ఇది ఫ్యాక్ట్. అవి కాలిపోతున్నాయంటే మీరు నాసిరకమైన బ్యాటరీలు కొన్నారా? ఎందుకు కాలిపోతున్నాయి? రీజన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేయండి. బ్యాటరీ ఛార్జర్ రిపేర్ కాస్ట్ ఎంత? దీంట్లో కూడా గోల్మాల్, అన్ని గోల్మాల్. ఎటు చూసిన ప్రతి క్వశ్చన్లో కూడా గోల్మాల్ క్వశ్చన్, అన్ని గోల్మాల్ చేసినాయి. ఆ క్వశ్చన్స్ని మేము సంధించాం, వాటికి ప్రూఫ్స్ ఉంటేనే సంధించాం, మర్చిపోవద్దు. ప్రూఫ్స్ లేకుండా ఏది మాట్లాడటం లేదు, ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. టీం వర్క్ చేశారు, దానికి సంబంధించిన డేటా ఉంది. అందుకే అంత ధైర్యంగా అడిగే ప్రయత్నం చేస్తున్నాం. అంత ధైర్యంగా ఆ అవినీతి చూసి తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కథనాన్ని చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ఈ కథనాలు చేయడం మెయిన్ ఉద్దేశం ఒకటే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇలాంటి అవినీతి పరుడు గవర్నమెంట్లో ఉండకూడదు. నెక్స్ట్, ఏ పనికైనా 5 కోట్లు దాటితే ఏపీఆర్సీ అప్రూవల్ తీసుకోవాలి కదా. మీరు 5 కోట్ల లోపు అగ్రిమెంట్లు ఇచ్చి దాని ఫేస్ వాల్యూ పెంచుకుంటూ వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? నిజమే కదా. అంటే లాజికల్గా 5 కోట్లు దాటి అప్రూవల్స్ తీసుకోవాలని చెప్పి ఈయన ఇష్టం వచ్చినట్టు రేట్స్ వేస్తారు కదా. దాన్ని ఏంటంటే తగ్గించుకొని 4,50,000 నుంచి 5 కోట్ల లోపల, 4,50,00,000 నుంచి 5 కోట్ల లోపల ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు ఆయన. అంటే గొప్ప తెలివైనోడిన. దాంతోపాటు ఈయనకు టీం ఉంటుంది, ఈయన కొంతమంది అనుచరులు, కాంట్రాక్టర్స్ అప్రోచ్, అబ్బో పెద్ద వ్యవస్థే ఉంది. అంతా కూడా
వ్యవహారం అంతా ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా ఈరోజు మాట్లాడగలుగుతున్నాం మేము. ప్రజల్ని మళ్ళీ పక్కదో పట్టించడం ఈయనేదో నిఖార్సైన వ్యక్తిలాగా. నెక్స్ట్ 17 వీటికి సంబంధించి ఆర్టీఐకు అప్లై చేసిన ఇంతవరకు రిప్లై రాలేదు. సంతోష్ రావే కరెక్ట్ పర్సన్ అయితే సిఎండి ఆఫీస్కి ఆర్టీఐ నుంచి మేము అడిగితే రిప్లై ఎందుకు ఇవ్వలేదు సంతోష్ రావు? భయమా? లేకపోతే నీ అవినీతి ఆర్టీఐ సాక్షిగా ఎక్కడ బయటపడిపోతుందో అని చెప్పేసి వణికిపోయావా? వై? వాట్ ఈస్ ద రీజన్? అంటే నీకు ప్రభుత్వం అడుగుతా అంటే ఆర్టీఐ అంటే అదొక యాక్ట్, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవడానికి పెట్టింది. అటువంటి యాక్ట్కి కూడా నువ్వు స్పందించలేదంటే ఏమని చెప్పాలి సంతోష్ రావు? అంటే నువ్వు ఏ వ్యవస్థని అంటే మన వ్యవస్థలో ఉన్న మంచిని చూడవు నువ్వు, ఏది కూడా మనం ఆ మంచిని ఎలా ఫాలో అవ్వాలని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్తావు. అదేంటంటే నాకు పెద్దల అండదండలు ఉన్నాయి, నా పైన ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు అని చెప్పి మిగతా వాళ్ళని బెదిరించడం. ఆయన ఎవరంటే సిఎస్ అంటాం. విజిలెన్స్ వాళ్ళు స్పందించరు దీని మీద, అంతా కూడా కుమ్మక్కు. విజిలెన్స్ వాళ్ళు దీని మీద స్పందించి నీ మీద ఎంక్వైరీ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నీ మీద ఎంక్వైరీ చేసి ఆల్రెడీ గతంలో కూడా చాలాసార్లు దొరికిపోయావు కదా సంతోష్ రావు. గతంలో నీ అక్కడ గుంటూరులో చేసిన 10 కోట్ల స్కామ్లో ఎంక్వైరీ కమిషన్ వేస్తే దొరికిపోయావు. నెక్స్ట్ క్వశ్చన్, పలు చోట్ల జిఐ టవర్లకు బదులు ఎంఎస్ ఐరన్ టవర్స్ ఏర్పాటు చేసి సిల్వర్ పూత పూశారు. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. వీటికి అప్రూవల్స్ ఇచ్చినా వారి డీటెయిల్స్ ఇవ్వగలరా? అప్రూవల్స్ ఇచ్చిన వారి డీటెయిల్స్ అడిగాము. అసలు ఇది మీ దృష్టికి వచ్చిందా అని అడిగాము. ఎందుకంటే మొన్న అన్నావు కదా సంతోష్ రావు నువ్వు, అసలు నాకు తెలియదండి, మీరేమన్నా కొలిచారా అండి అని. అంటే చేసే అవినీతి తెలిసినా కూడా తెలియదు అని కప్పిపుచ్చుకునే గొప్ప మనసు నీది సంతోష్ రావు. నీకు వ్యతిరేకం కాదు, నువ్వు చేసే అవినీతికి మాత్రమే మేము వ్యతిరేకం, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, జగనన్న ఇళ్లకి సంబంధించి సర్వీస్ వైర్లు, మీటర్ బోర్డు, ఎంసీబీ స్విచ్లు, జిఐ వైర్లు వగైరాలు ఎంత మొత్తంలో కొన్నారు? ధరలు ఎంత? ఇప్పటి వరకు ఎంత వాడారు? జగనన్న కాలనీకి సంబంధించి అసలు ఇది మొత్తం 7,20,000 పైచీలకు ఇళ్లకి సంబంధించి ఇవన్నీ కూడా కూల్గా, అంటే అవన్నీ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొనాల్సినవి. అది 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ఒక ఫార్మెట్ ఉంది దానికి. ఈయన డబ్బులు మొత్తం కొట్టేయాలనే ఒక ఉద్దేశంతో మొత్తం ముందే కొనేసి తర్వాత రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది సెకండరీ, తర్వాత అప్పుడున్న రేట్స్ ప్రకారం కొనుక్కుంటూ వెళ్తుంది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ అనేది దాన్ని చేసుకుంటుంది. ఈయన ముందే కొనేసి 2,20,000 ఇల్లు కట్లా మొత్తం గోడౌన్లో పడేసి ఉంచాడు. మళ్ళీ ఏమో బుకాయిస్తాడు ఆయన అందరినీ. ఇప్పుడు అక్కడ గోడౌన్కి మొత్తం దానికి సంబంధించిన విజువల్స్ మొత్తం ఉన్నాయి మా దగ్గర. నెక్స్ట్ ప్లే చేయండి. అనంతపూర్ జిల్లాలో కంపెనీ ఇచ్చిన అగ్రిమెంటు 13/2023 to 24, డేట్ 30/1/2024. ధరల నాణ్యత కాంట్రాక్టు కొనుగోలు అగ్రిమెంట్లో ఇచ్చిన ధర, వీటిపై విచారణకు సిద్ధమా? విచారణకు సిద్ధం అన్నావు కాబట్టే అడిగాం. 100% ఐ విల్ మీట్ యూ, 100% ఐ విల్ ఆన్సర్ యూ అన్నావు కదా సంతోష్ రావు. వేర్ ఇస్ దట్ ఆన్సర్ అండ్ వేర్ ఇస్ దట్ మీటింగ్? నెక్స్ట్ ప్లే చేయండి. బాధేస్తుంది సంతోష్ రావు, ప్రజా సొమ్ము సంతోష్ రావు, అల్లాడిపోతున్నారు ప్రజలు. ఒక్కొక్క రూపాయి సంపాదించుకుంటే ప్రజలు ఎంత బాధపడుతున్నారో సంపాదించుకోవడానికి. అవన్నీ నీలాంటి వాళ్ళు వేసే ఛార్జెస్ వల్ల, నీలాంటి వాళ్ళు చేసే అవినీతి వల్ల అవన్నీ వాళ్ళు కట్టాల్సి వస్తుంది ఈరోజు. సాధారణంగా పోల్కు మధ్యలో 90 నుంచి 100 మీటర్ల గ్యాప్ ఉండాలి. ఇది మనకు మధ్య డిస్కషన్ వచ్చింది సంతోషం, ఇది బాగా గుర్తుంచుకో. మీరు నిర్మించిన టవర్లకు కేవలం 30 నుంచి 50 మీటర్ల గ్యాపే ఉంది, ఎందుకు? ఇది మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ వస్తే అలా నిర్మించడానికి అప్రూవల్ ఎవరిచ్చారు? ప్రూఫ్, పక్కా ప్రూఫ్ ఉంది దానికి సంబంధించి. సమాధానం లేదు, బుకాయింపుడు మళ్ళీ. నెక్స్ట్, వ్యవసాయ సర్వీసులకు మీరు బిగించిన విద్యుత్ మీటర్ల ధర ఎంత? అలాగే విద్యుత్ మీటర్ల ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది, కారణాలేంటి? ఏమండి మిస్టర్ సంతోష్ రావు గారు, 3,000 మీటర్కి 6,000 వేశారు కదండి, మొత్తం 3,600 కోట్లు అంటండి. ప్రజల సొమ్మండి, ఎలా అండి? అంత ఎలా తినాలనిపిస్తుందండి మీకు? ఆలోచించాలి కదండి, అంతలా ప్రజా సొమ్ము తినాలంటే. ఈరోజు అది చూసి మా టీమే నీ మీద మొత్తము రీసెర్చ్ చేస్తున్న టీం మొత్తం కూడా భయపడిపోయింది. ఇంతలా అవినీతి చేశాడు ఆయన అంటే. నీకు పెద్దల అండదండలు ఉంటే నువ్వేమైనా చేస్తావా సంతోష్?
నెక్స్ట్, కడపలోని సింగపూర్ టౌన్షిప్ వెనుక మీ కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో విద్యుత్ వైర్లను తయారు చేసే కంపెనీ ఉందని తెలిసింది. ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవమే, కానీ సమాధానం చెప్పాలి కదా. క్లారిటీ ఇవ్వు. సరే వాస్తవం కాదు, లేదు, నేను అసలు నాకు సంబంధం లేదంటే క్లారిటీ ఇవ్వు, తప్పే ఉంది దాంట్లో. నువ్వు అడుగుతావన్నా, నేను చెప్తాను సమాధానం అన్నావు, నువ్వు 100% రండి మాట్లాడతానన్నావు, అందుకే అడుగుతున్నాం. ఈ అవినీతి భాగోతాల వెనుక సీను అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? మొత్తం నీ కార్యకలాపాలు మొత్తం చక్కబెట్టే వ్యక్తి. అడిగాం, తెలిస్తే తెలిసాను, లేకపోతే ఇదే ఉందా? తప్ప క్వశ్చన్ ఇది ఎంత క్లియర్గా ఉంది. ఒకవేళ నువ్వు అవినీతి చేయకపోతే, ఒకవేళ ఈ వ్యక్తి నీకు సహకరించకపోతే ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని చెప్పు, లేకపోతే ఆ వ్యక్తే లేడని చెప్పు, తప్పే ఉంది దాంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేయండి. మీ వెనుక చక్రం తిప్పేదంతా సిఎస్ విజయానందేనని మీరు చెప్తా ఉంటారంట కదా, నిజమేనా? ఇదే కదా నువ్వు చేసే అవినీతి మొత్తం, ఇతన్ని అడ్డం పెట్టుకునే నువ్వు అవినీతి చేస్తున్నాను కదా బయట చెప్తుంది. ఒకవేళ చెప్పకపోతే చెప్పొచ్చు కదా, బయట అందరి దగ్గర చెప్తున్నావంట, చాలామందిని బెదిరిస్తున్నావంట. వై? ఏమొస్తుంది సంతోషరావు నీకు? ప్రజా సొమ్ము సంతోషరావు. ఇంతలాగా నువ్వు బొక్కే ప్రయత్నం చేసావంటే నీ టీంని ఒక టీంని పెట్టుకొని, నీ అనుచరులు పెట్టుకొని, కాంట్రాక్టర్స్ని పెట్టుకొని ఎంతవరకు సమంజసం సంతోషరావు? దాంతోపాటు బుకాయింపు ఒకటి, రైట్? దీనికి